ఒక వ్యక్తి ఒక కోతితో కలిసి పడవలో ప్రయాణిస్తున్నాడు. ఆ పడవలోని ఇతర ప్రయాణికుల్లో ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు. ఆ కోతి అంతకు ముందెన్నడూ పడవలో ప్రయాణించలేదు. అందువల్ల అది అసౌకర్యంగా భావించింది. అది అరవడం, పైకి కిందకి గంతులు వేయడం మొదలుపెట్టింది. పడవలో ఉన్న ఎవరిని ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు. పడవ నడిపే వ్యక్తికి చిరాకు వచ్చింది మరియు ఆ గందరగోళం వల్ల పడవ మునిగిపోతుందేమో అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆ కోతి శాంతించకపోతే ఆ పడవ మునిగిపోయేలా చేయగలదు. ఆ పరిస్థితిని చూసి ఆ వ్యక్తి కలత చెందాడు. కానీ కోతిని శాంతపరచడానికి ఏ మార్గం కనుగొనలేకపోయాడు. ఆ తత్వవేత్త అదంతా గమనించి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను, మీరు నన్ను అనుమతిస్తే నేను ఈ కోతిని ఇంటి పిల్లిలాగా శాంతపరచగలను అన్నాడు. ఆ వ్యక్తి వెంటనే అంగీకరించాడు. ఇద్దరు ప్రయాణికుల సహాయంతో ఆ తత్వవేత్త కోతిని పట్టుకుని నదిలోకి విసిరేశాడు. నీటిలో తేలియాడుతూ పోరాడుతూ పిచ్చిగా ఎదటం ప్రారంభించింది కోతి. అది దాదాపు చనిపోయే స్థితికి వచ్చింది మరియు తన ప్రాణాల కోసం పోరాడుతుంది. కొంత సమయం తర్వాత ఆ తత్వవేత్త కోతిని తిరిగి పడవలోకి లాగాడు. ఇప్పుడు కోతి నిశ్శబ్దంగా ఉండి ఒక మూలకు వెళ్ళి కూర్చుంది. కోతి ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి ఆ వ్యక్తి మరియు ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి తత్వవేత్తను అడిగాడు, ఇందాక అది అశాంతిగా అటూ ఇటూ గంతులు వేసింది, ఇప్పుడు పెంపుడు పిల్లిలా బుద్ధిగా కూర్చుంది, ఎందుకని అన్నాడు. ఆ తత్వవేత్త ఇలా జవాబు ఇచ్చాడు, నేను కోతిని నీటిలోకి విసిరేసినప్పుడు అది నీటి శక్తిని, తన జీవితపు విలువను మరియు పడవ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుంది. భారతదేశంలో నిరంతరం ప్రతిదాన్ని విమర్శించడాన్ని, వ్యాఖ్యానించేవాడిని, వ్యతిరేకించే వారిని ఒక 6 నెలల పాటు ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, దక్షిణ సుడాన్, సిరియా, ఇరాక్, పాకిస్తాన్, పాలస్తీనా పంపాలి. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారు వేరే దారి లేక పెంపుడు పిల్లిలాగా ప్రశాంతంగా మారి దేశం అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తారు. జై భారత్.